ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బాసరలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బాసర పుణ్యక్షేత్రం దగ్గర పుష్కర ఘాట్లు నీట మునిగాయి. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలకు వరద పోటెత్తుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టులకు కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని భారీ వర్షాలతోని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుండడంతో ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత రాత్రి నుంచి బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వర్షం కురుస్తుందని ప్రజలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గూడాలకు కుండపోతగా కురిసిన వర్షాల వల్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆదివాసీ గూడాలకి రాకపోకలు నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏదైతే లేక ఆదివాసీ బిడ్డలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత రాత్రి నుంచి కాలు బయట పెడదామంటే కూడా పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లా ఏదైతే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఉంది. కడెం ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా అక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 2 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలోని మరొక ప్రాజెక్టు గడ్డెన్న ప్రాజెక్టులో కూడా అక్కడ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా 2 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు బాసర గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉగ్రరూపంతో ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. దాంతో బాసర పరివాహక ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఉందో ఆ పరివాహక ప్రాంతంలో అనేక వేల ఎకరాల పంట పొలాలని గోదావరి ముంచెత్తిందని ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాసరలోని ఏదైతే పుష్కర ఘాట్ల వద్ద క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే పుష్కర ఘాట్లు మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా బాసర ఏదైతే బ్రిడ్జ్ ఉందో బాసర బ్రిడ్జ్కి కేవలం ఒక 6 ఫీట్ల దూరం నుంచి ఏదైతే 6 ఫీట్లు వరద నీరు పెరిగితే బ్రిడ్జ్ను తాకే అవకాశం ఉందని అక్కడున్న ఎవరైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అమ్మవారి ఆలయానికి వెళ్ళే ఏదైతే గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం వెళ్ళే ఏదైతే దారి ఉందో ఆ దారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో అక్కడి నుంచి గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళే రహదారిని మూసివేయడం జరిగింది. అక్కడ కూడా భారీగా వరద నీరు చేరి ఏదైతే ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని మహారాష్ట్రలోని ఏదైతే విష్ణుపూర్ ప్రాజెక్టు కానీ అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టు కానీ అదేవిధంగా మిగతా ప్రాజెక్టులను ఏదైతే కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని అక్కడున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువకు వదలడంతో ఏదైతే బాసరలోని గోదావరి వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పటికే బాసర వద్ద అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు పోలీసులు మరొక వైపు రెవెన్యూ అధికారులందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఇప్పటికే ఎవరైతే పుణ్యస్నానం గోదావరిలో పుణ్యస్నానం ఆచరించే వాళ్ళందరినీ కూడా రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది. నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తం చేసేందుకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. 24 గంటల పాటు వర్షం ఏదైతే పెరిగితే లోతట్టు ప్రాంతాలను కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు కానీ అప్రమత్తంగా వివరిస్తున్నారు. ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.